హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు మన వీడియోలో అయితే మీకు ఒక స్టార్టర్ ఐటమ్, వెజ్ స్టార్టర్ ఐటమ్ అయితే చూపించబోతున్నామండి. ఈ వెజ్ స్టార్టర్ ఇదివరకు అయితే చాలా ఫేమస్. ఇప్పుడంటే చాలా స్టార్టర్స్ వచ్చేసినాయి, కానీ ఇదివరకు అయితే వెజ్ స్టార్టర్ అంటే గోబీ మంచూరియా ఇస్ ద ఫస్ట్ మైండ్లోకి వచ్చేది. ఇప్పుడైతే ఎక్కువ వెజ్ మంచూరియా ఆర్ మష్రూమ్ది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇంట్లోనే గోబీ మంచూరియా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దరు, కానీ వచ్చేయండి. సో ఫస్ట్ అయితే మనం గోబీ పీసెస్ని ఒకసారి బాయిల్ చేసుకుని కుక్ చేసుకోవాలండి. సో దానికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న గిన్నె పెట్టుకుని దాంట్లో అవి బాయిల్ చేసుకోవడానికి సరిపడా వాటర్ అయితే వేసుకున్నాము. తర్వాత వాటర్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకుని గోబీ పీసెస్ కూడా దాంట్లో వేసేసుకోండి. వేసుకున్నాక అవి ఒక పొంగు వచ్చి కుక్ అయ్యేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలండి. సో చూసారు కదా పొంగొచ్చినాయి. సో ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని కొంచెం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుని అవి కుక్ అయిపోయాయి కొంచెం అనుకున్నాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. తర్వాత దాన్ని స్ట్రైనర్లోకి స్ట్రెయిన్ చేసేసుకోండి, సో దట్ ఓవర్ కుక్ అవ్వవు మీకు గోబీ పీసెస్. సో అవి స్ట్రెయిన్ చేసేసుకున్నాక అది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం కావాలో చూపించేస్తున్నానండి. సో గోబీస్ అయితే ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాము. అండ్ కొత్తిమీర చిన్న చిన్న ముక్కల కింద చాప్ చేసుకున్నాము. ఆనియన్స్ ఏమో చీరికల కింద కట్ చేసుకున్నామండి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసేసుకుని, అండ్ కరివేపాకు రెబ్బలు అండ్ గార్లిక్ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టేసుకున్నాము. అన్నీ అయితే ఇవేనండి మెయిన్. అండ్ సాసెస్ కూడా కావాలి, మంచూరియా టైప్ కాబట్టి అవి డైరెక్ట్ వేసినప్పుడు చెప్తాము ఏమేమి యూస్ చేస్తామన్నది. సో ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ గోబీని మనం ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ని హీట్ అయ్యేంత వరకు హీట్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యేలోపు ప్యారలల్గా మనం పిండిని అయితే మిక్స్ చేసుకుందామండి. దానికోసం ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లో మనం కార్న్ఫ్లోర్ అలాగే మైదా వేసుకుంటున్నాము. మేమైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా తీసుకుంటున్నాము. మీరు ఎంత అయితే గోబీ మంచూరియా చేసుకుంటున్నారో దాన్ని బట్టి క్వాంటిటీస్ తీసుకోండి. తీసుకున్నప్పుడు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకొని సరిపోతుంది. సో అవి రెండు వేసేసుకున్నాక దాంట్లో లైట్గా సాల్ట్ అయితే వేసుకుంటున్నామండి. తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత లైట్గా పెప్పర్ అయితే యూస్ చేస్తున్నాము. మీకు కలర్ఫుల్గా కావాలనుకుంటే కారం యాడ్ చేసుకోవచ్చు. సో అవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక లైట్గా వాటర్ వేసుకుని కొంచెం కొంచెం బ్యాటర్ కింద అయితే మిక్స్ చేసుకోండి. మరి గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా అయితే మిక్స్ చేసుకోండి. మీకు వీడియోలో చూపిస్తాము. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మిక్స్ చేసుకోండి. సో చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది మిక్స్ చేసేసుకున్నాక దీంట్లో ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గోబీ అయితే యాడ్ చేసేసుకోండి. గోబీ పీసెస్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఆ బ్యాటర్ మొత్తం వాటికి పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. మనం ఈ కన్సిస్టెన్సీలో చేసుకోవడం వల్ల ఏంటంటే పిండి కింద ఉండదండి గోబీ. బయట అయితే ఒక్కొక్కసారి కొన్ని చోట్ల మరీ పిండి కింద ఉంటుంది కదా, వాళ్ళు ఏంటంటే థిక్గా కలుపుతారు పిండి. సో అది ఎక్కువ పట్టి అలా ఉంటుంది. సో మొత్తం బ్యాటర్ అంతా వాటికి పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. ఈలోపు మనకు ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి పెట్టుకున్నాం కదా, అది కూడా హీట్ అయిపోయిందండి. సో ఇప్పుడు దాంట్లో ఈ పీసెస్ని ఒక్కొక్కటి వేసేసుకోండి. మా ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూసి నచ్చితే వీడియోస్ మీరు కూడా ట్రై చేసేయచ్చు. సో మనకి గోబీ మొత్తం ఈవెన్గా అన్ని సైడ్స్ లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చి ఫ్రై అయ్యేంత వరకు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సో మీకు గోబీ మంచూరియా ఫేవరెటేనా? బయటికి వెళ్ళినప్పుడు మీరు కూడా ఆర్డర్ చేసుకుని తింటారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. లేదు అంటే ఏ వెజ్ స్టార్టర్ బయటికి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసుకుని తింటారో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనకి ఏంటంటే మొత్తం ఫ్రై అయిపోయాయి అని ఎలా తెలుస్తుందంటే పైన నొరగ వస్తుంది కదండి, ఆ నొరగంతా పోయి నార్మల్ ఆయిల్ కింద ఉంటుంది, అంటే మనకి మొత్తం ఫ్రై అయిపోయాయి అని చెప్పి. సో చూసారు కదా, మొత్తం ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకోండి. సో ఇప్పుడు గోబీ రెడీ అయిపోయింది కాబట్టి
నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ఆల్రెడీ మనం దీన్ని దేంట్లో అయితే ఫ్రై చేసుకున్నామో దాంట్లో ఆయిల్ మొత్తం తీసేసి ఓన్లీ 1 ఆర్ 1½ స్పూన్ ఆఫ్ ఆయిల్ మాత్రం ఉంచుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ఆయిల్‌లో అయితే ఫస్ట్ మనం గార్లిక్ చాప్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కల కింద, అది వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు రెబ్బలను కూడా వేసేసుకోండి. అవి కూడా లైట్‌గా ఫ్రై అవుతున్న టైంలో పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకోండి. ఆ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మనకి సాస్‌లో మొత్తం ఫ్రై అవుతాయి కాబట్టి తర్వాత తిన్నప్పుడు కారంగా ఉండవండి. సో పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాక ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోండి. ఇలా చీలికల కిందే కట్ చేసుకోండి, మరి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవద్దు. సో ఆనియన్స్ కూడా వేసుకున్నాక ఇప్పుడైతే సాసెస్ వేసుకుందామండి. ఫస్ట్ అయితే 1 స్పూన్ ఆఫ్ సోయా సాస్ వేసుకుంటున్నాము. చూపిస్తున్నాను కదా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోయా సాస్. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్ అండి ఇది. అండ్ తర్వాత కచప్ ఉంటుంది కదండి, టమాటో కచప్, అది వేసుకుంటున్నాము. అదొక 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. సో సాసెస్ అన్నీ వేసుకున్నాక దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకుని అది కొంచెం బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోండి. అది బాయిల్ అయ్యేలోపు మనం కార్న్‌ఫ్లోర్‌లో కొంచెం లైట్‌గా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని రెడీగా ఉంచుకుందాం. ఇది దాంట్లోకి వేయడం వల్ల ఏంటంటే మీకు అది కన్సిస్టెన్సీ థిక్ అవుతుందండి. సో ఇది కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనకు ఆల్రెడీ అది సాసెస్ అన్నీ బాయిల్ అవుతున్నాయి కాబట్టి దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ అయితే వేసేసుకుందాం. అవి వేసుకునే ముందు ఒకసారి ఉప్పు అన్నీ సరిపోయాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఏదైనా తక్కువైతే కనుక మళ్ళీ వేసుకోండి ఉప్పు. సో గోబీ పీసెస్ కూడా వేసేసుకుని ఇంకొకసారి సార్ట్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేసుకున్నాక కార్న్‌ఫ్లోర్ మనం మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకోండి. అది వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేస్తే మీకు దగ్గరికి వచ్చేస్తుందండి. మీకు వెట్‌గా కావాలి అనుకుంటే ఫస్ట్ మనం వాటర్ వేసుకున్నాం కదా, అది సరిపడి వేసుకోండి. లేదు మాకు వెట్ ఉండదు, డ్రైయే ఇష్టము అనుకుంటే గనక ఆ వాటర్ వేసుకున్నప్పుడు తక్కువ వేసుకోండి. సో చూసారు కదా ఎంత దగ్గరికి వచ్చేసిందో మనం కార్న్‌ఫ్లోర్‌ది వేయగానే. సో అంతేనండి. ఒకసారి సార్ట్ చేసుకుని అండ్ లాస్ట్‌లో కొత్తిమీర వేసుకుని ఇంకొకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి టేస్టీ అండ్ ఈజీ గోబీ మంచూరియా అయితే రెడీ అయిపోయింది. ఇది పిల్లలు కూడా తినొచ్చు అండ్ పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఎందుకంటే దీంట్లో మనం ఎటువంటి టేస్టింగ్ సాల్ట్స్ కానీ కలర్ కానీ ఏది యూజ్ చేయలేదు. బయట అయితే మనకి కలర్ యూజ్ చేస్తారు, టేస్టింగ్ సాల్ట్స్ యూజ్ చేస్తారు కాబట్టి పిల్లలకి పెట్టడానికి భయపడతాము. సో ఈ సీజన్లో మనకి గోబీ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.